అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన రైతులకు యొక్క డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. ఇక 20వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కేబినెట్ ఆమోదంతో ఆయన రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా ఏదైతే అధికారిక ప్రకటన అయితే చేయలేదన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావా అనేది డౌటు. వస్తే సంతోషమే, లేకపోతే మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే మనకు సిద్ధమైపోయిందనమాట పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు. ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 14,000 రూపాయలను విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలను విడుదల చేస్తుంది. మొత్తం కలుపుకుంటే మనకు 20,000 రూపాయలు అనమాట లెక్కలో. కాబట్టి ఈ విధంగా మనకు ఒకేసారి 20,000 రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకు ఏ తేదీ నుంచి అంటే 24 నుంచి పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఇక అదే తేదీన అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేస్తారా లేదా, వేస్తే ఏ రైతులకు వేస్తారు, ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి వారికి 20,000 రూపాయలను అయితే అందిస్తుందన్నమాట. ఇక 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు విడుదల అనేది చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, కానీ పీఎం కిసాన్కి సంబంధించి అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే ఇస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ 6,000 రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 17వ విడత 18వ విడతనైతే విడుదల చేసింది. ఇక 19వ విడతనైతే విడుదల చేయాల్సిందనమాట. ఇక ఈ 19వ విడతను ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు, 19వ విడత 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఒకేసారి 6,000 రూపాయలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అర్హతను బట్టి వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం తప్పకుండా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. ఇక ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారానే కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది. ఇక ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా డబ్బులు అయితే విడుదల కానటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలని కూడా గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి కనుక పొందితే మీకు అందరికీ కూడా తప్పకుండా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతులంతా కూడా మనకు ఈ విధంగా చేసుకుంటేనే వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించింది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే
ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ఈ విధంగా రైతులకు ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతి రైతు కూడా విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. లేకుండా మీకు డబ్బులు వేస్తామని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయన్నమాట. దానికి సంబంధించి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేస్తూ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇప్పటికే మనకు కొన్ని పథకాలను విడుదల చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇక మన సీఎం గారు చెప్పినట్లుగానే మనకు డబ్బులు అయితే వేయడానికి ఆమోదం అయితే తెలిపారన్నమాట. కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం కోసం వారు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఈ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ నెల 20న మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకు 24 నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డబ్బులు కేటాయించారు. కాబట్టి ఇప్పటికే 4,500 కోట్లు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన ముందుకెళ్తామని చెప్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్కి సంబంధించి 17వ విడత 18వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 17వ విడత కింద 2,000 రూపాయలు, 18వ విడత కింద 2,000 రూపాయలు అయితే పడ్డాయి. ఇక ఈ 17, 18 విడతలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికి ఒకటేసారి ఈ 17, 18 విడతల డబ్బులను కూడా విడుదల చేయడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ఇక అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకి యొక్క డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. రైతులు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని 24 నుంచి కూడా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ పీఎం కిసాన్ 19వ విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు తొలి విడత కూడా 7,000 రూపాయలు వచ్చే విధంగా అవకాశం అయితే ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక దీనిపైన అయితే ఇప్పటివరకు ఇంకా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయన్నమాట. కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బులు అయితే పడతాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు తప్పకుండా ఈ డబ్బులు తీసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు. రైతులకు ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసి 24 నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన